ఒక చిన్న గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతని ఇంట్లో చాలా జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న తెల్లని కోడి కూడా ఉండేది. ఆ కోడిని రాము చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆ కోడి చాలా శ్రద్ధగా పనిచేసేది. ప్రతిరోజు ఉదయం లేచి నేలలో గింజలు వెతికి తినేది. సాయంత్రమయ్యాక తన గూటికి తిరిగి వచ్చేది. ఒకరోజు ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. రాము అది చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా బంగారం గుడ్డా అని అనుకుని పట్టణానికి తీసుకెళ్లి అమ్మాడు. అది నిజంగానే బంగారమని తెలిసింది. ఆ రోజునుంచి ప్రతిరోజూ ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టేది. రాము చాలా ధనవంతుడవుతుండేవాడు కాని కొంతకాలానికి రాముకు లోభం పెరిగింది. ఈ కోడి రోజుకొక గుడ్డుమొక గుడ్డు మాత్రమే పెడుతుంది. కాని లోపల ఇంకెంత బంగారం ఉండొచ్చు అని అనుకున్నానాడు. ఒకరోజు అతను కోడిని చంపి లోపల ఉన్న బంగారాన్ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కోడిని చంపి చూస్తే అందులో ఏ బంగారం లేదు. రాము చాలా బాధపడ్డాడు. ఇప్పుడతనికి బంగారు గుడ్లు కూడా లేవు, కోడి కూడా లేదు. నీతి: లోభం మంచిది కాదు. మనం ఉన్నదానితో సంతోషంగా ఉండాలి.